హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన టీజీఐఎస్సీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, హాజరైన ఎండి శశాంక్. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని అన్నారు. క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికి, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంపొందించడానికి ఈ పోటీలు తోడ్పడతాయని అన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది సునంద గారు, జిప్కో నగరం నుంచి వచ్చారు. సో ఆయన విజిలెన్స్ దగ్గరికి సో వాళ్ళ కింద అందరినీ ఒక్కొక్క టీంలో 58 మీరు 33% కానీ టీమ్ ఈవెంట్స్ రన్నింగ్ 50 meters, 100 meters, స్కిప్పింగ్, వాకింగ్, డిస్క్ త్రో, షార్ట్ పుట్, షటిల్, టెన్నిస్ పాయింట్స్ యాడ్ అవుతాయి. చేసిన ఎండి గారికి, మరి ఈడీ గారికి, సిఈ గారికి, వివిధ చేసిన జేఎంలకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా వేరు అందరికీ కూడా నమస్కరిస్తూ, మరి జీవితంలో ఓటమి గెలుపు ఎలాగో ఆటలో ఉంటాం కాబట్టి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆటలు ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కంటే మించింది ఏదీ లేదు. ఎన్ని ఆస్తున్నా, ఎంత ఆపత్కాలంలో ఉన్నా ఎవరి ఆరోగ్యం వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యం మీద చాలా మంచి ఆలోచన చేసి పార్టిసిపేట్ చేయడమే గొప్పతనం. గెలుపుకోవడం తర్వాత ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయినా నెక్స్ట్ గెలవాలి అనేది స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటుందో మనం చదువుకున్నాము. స్పైడర్ మ్యాన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునే విధంగా ఉండాలి. ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా మా మహిళలు కూడా ఇప్పుడు 30% పోటీ పడుతున్నారు. తప్పకుండా ఇంకా 30 దాకా క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలి. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనకు ఇచ్చినందుకు